మ్యారేజ్ అయ్యి ఈ రోజుకి కరెక్ట్గా 7 ఇయర్స్ అయితే కంప్లీట్ అయిపోయింది ఘన విజయంగా. ఇప్పుడు మేము 8th ఇయర్లోకి వచ్చామన్నమాట. ఈ 8 సంవత్సరాల్లో నాకు 80 చీరలు ఉంటే మా ఆయనకి 8 సర్స్ ఉన్నాయి. ఇప్పుడు ఆ 80 చీరలు ఎందుకు కొన్నాను, ఎలా కొన్నాను చెప్తాను అనమాట. చూడండి ఒకసారి. ఇది మా పెళ్లి పట్టు చీర. దీంతో స్టార్ట్ అయిందన్నమాట నా జర్నీ చీరలు కొనడం. ఇదిగో నా పెళ్లి పట్టు చీర, ఇక్కడ నా జర్నీ స్టార్ట్ అయింది. ఆ తర్వాత అమ్మ వాళ్ళు తీసుకొస్తారు కదా, అప్పగింతలు అంటారు, అమ్మ వాళ్ళు పెట్టిన చీర అనమాట. నేను రిసెప్షన్కి కట్టుకున్న చీర, అంటే పెళ్లి తర్వాత రిసెప్షన్ తీసుకుంటాం కదా, అది సత్యనారాయణ వ్రతం చేస్తాం పెళ్లి తర్వాత వెంటనే, దానికి కట్టుకున్న చీర. ఆ తర్వాత మళ్ళీ ఫస్ట్ మ్యారేజ్ యానివర్సరీకి నేను కట్టుకున్న చీర. ఆ తర్వాత మా బాబు పుట్టినప్పుడు శ్రీమంతం చేస్తారు కదా కడుపులో ఉండగా, ఆ చీర. మళ్ళీ పుట్టిన తర్వాత బారసాల ఫంక్షన్ చేస్తారు కదా, ఆ చీర. మళ్ళీ మా పాప కడుపులో ఉన్నప్పుడు చీర. మళ్ళీ పుట్టినాక బారసాల ఫంక్షన్ చేస్తారు కదా, అప్పుడు చీర. మళ్ళీ 7 ఇయర్స్లోని అమ్మ వాళ్ళు పెడతారు కదా సంక్రాంతికి బట్టలు, అట్లా అన్నమాట. ఫస్ట్ సంక్రాంతికి తీసుకున్న చీర, అన్నీ పట్టు చీరలే ఉంటాయి మ్యాక్సిమం. తర్వాత ఫ్యాన్సీ మొదలు పెట్టాను అన్నమాట. ఇంకో ఒక్కొక్క మ్యారేజ్ యానివర్సరీకి ఒక్కోలాగా, ఒక్కో సంక్రాంతికి ఒక్కోలాగా, ఇలా. ఇక్కడైతే ఇంకా దారుణం, 80 చీరలు ఇలా జరిగింది.